హాయ్ అందరికీ మన ఛానల్కి స్వాగతం. మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎప్పుడూ మారుతూనే ఉంటుంది కదా. కొత్త టెక్నాలజీలు, కొత్త ఆవిష్కరణలు, ఇలా ప్రతిరోజు కొత్త విషయాలు తెలుసుకోవడానికి చాలా ఉన్నాయి. ఈరోజు మన ప్రపంచం గురించి 10 ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. మీరు ఊహించని విషయాలు కూడా ఉండొచ్చు. సిత్మా మొదలు పెడదామా? ఈ రోజుల్లో ఇంటర్నెట్ లేని జీవితాన్ని పాహించుకోవడమే కష్టం. మనం ప్రతిరోజు ఇంటర్నెట్ ఆధారపడి ఉంటాం. అది మనం చేసే ప్రతి పనిలో భాగమైపోయింది. కానీ ఈ డిజిటల్ ప్రపంచం ఎంత పెద్దదో మీకు తెలుసా? ఇది కేవలం మనం చూస్తున్నది మాత్రమే కాదు, మనం ఆహించని విధంగా విస్తరించింది. 2024 నాటికి ప్రపంచ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ 13 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. ఇది కేవలం సమయం మాత్రమే కాదు, ఇది మన ఆర్థిక వ్యవస్థలో ఎంతటి మార్పు వచ్చిందో చూపిస్తుంది. కృత్రిమ మేధస్సు, బ్లాక్ చైన్, క్వాంటం కంప్యూటింగ్ వంటి కొత్త టెక్నాలజీలు ఇందుకు ప్రధాన కారణం. పెద్ద పెద్ద టెక్ కంపెనీల నుండి చిన్న చిన్న కంపెనీల వరకు అందరూ ఈ డిజిటల్ విప్లవంలో భాగస్వాములవుతున్నారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ మనం చేసే ప్రతి లావాదేవీలో భాగమైపోయింది. విద్యా రంగంలో కూడా డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ప్రభావం చూపిస్తుంది. ఆరోగ్య రంగంలో కూడా డిజిటల్ టెక్నాలజీ విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. స్మార్ట్ సిటీస్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి టెక్నాలజీలు మన నగరాలను మరింత స్మార్ట్గా, ఈ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ మన భవిష్యత్తును ఎలా మార్చబోతుందో ఊహించుకోవడం కూడా కష్టం. కృత్రిమ మేధస్సు అంటే మనం సినిమాలో చూసే రోబోలు లాంటివే. కానీ కృత్రిమ మేధస్సు అంటే కేవలం రోబోలు మాత్రమే కాదు. ఇది ఒక విస్తృతమైన సాంకేతికత. ఇది మనం రోజువారీ జీవితంలో అనేక రకాలుగా ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు మీరు ఈ వీడియో స్క్రిప్ట్ ద్వారా వినేది కూడా ఈ టెక్నాలజీ ద్వారానే. మనం మాట్లాడే వాయిస్ అసిస్టెంట్లు, మనకు సమాధానాలు ఇచ్చే డిజిటల్ అసిస్టెంట్లు, ఇవన్నీ కృత్రిమ మేధస్సు సృష్టించిన అద్భుతాలు. చరిత్రలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో ఇది ఒకటి. కృత్రిమ మేధస్సు అనేది కేవలం ఒక సాంకేతికత మాత్రమే కాదు, ఇది ఒక విప్లవం. ఇది మనం ఎలా జీవిస్తున్నామో, ఎలా పని చేస్తున్నామో, ఎలా ఆలోచిస్తున్నామో అన్నింటినీ మార్చేస్తోంది. కొత్త విషయాలు సృష్టించడం నుండి సమస్యలకు పరిష్కారాలు వెతకడం వరకు అన్ని రంగాలలో కృత్రిమ మేధస్సు ఉపయోగపడుతోంది. ఆరోగ్య సంరక్షణలో, పరిశ్రమలలో, విద్యలో, వినోదంలో, ప్రతి రంగంలోనూ కృత్రిమ మేధస్సు తన ప్రభావాన్ని చూపిస్తోంది. మీరు వ్రాసేటప్పుడు మీకు సహాయం చేసే యాప్స్ నుండి మీకు ఇష్టమైన పాటను సూచించే మ్యూజిక్ యాప్ల వరకు కృత్రిమ మేధస్సు మన జీవితాలను మార్చేస్తోంది. ఇది మనకు మరింత సౌకర్యవంతమైన, సమర్థవంతమైన మరియు ఆనందకరమైన అనుభవాలు అందిస్తోంది. కృత్రిమ మేధస్సు మన భవిష్యత్తును నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఒకప్పుడు అంతరిక్షం అంటే మనం ఆకాశంలో చూసే నక్షత్రాల గురించి మాత్రమే మాట్లాడుకునేవాళ్ళం. ఆ నక్షత్రాలు, గ్రహాలు మరియు గెలాక్సీలు మనకు చాలా దూరంగా ఉన్నాయని అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కానీ ఇప్పుడు అంతరిక్షంలోకి వెళ్ళడం కూడా సాధ్యమవుతోంది. ఇది కేవలం శాస్త్రవేత్తలు, వ్యోమగాములు మాత్రమే కాదు, సాధారణ ప్రజలు కూడా ఈ అద్భుతమైన అనుభవాన్ని పొందగలుగుతున్నారు. స్పేస్ ఎక్స్, బ్లూ ఒరిజిన్ వంటి కంపెనీలు సాధారణ ప్రజలను కూడా అంతరిక్షంలోకి తీసుకెళ్తున్నాయి. ఈ ప్రయాణాలు కేవలం ప్రయోగాత్మకంగా కాకుండా వాణిజ్యపరంగా కూడా మారాయి. ఈ కంపెనీలు అందిస్తున్న సేవలు భవిష్యత్తులో అంతరిక్ష పర్యాటకానికి మార్గం సుగమం చేస్తున్నాయి. 2030 నాటికి అంతరిక్ష పర్యాటకం ఒక పెద్ద వ్యాపారం అవుతుందని అంటున్నారు. ఈ పరిశ్రమలో పెట్టుబడులు పెరుగుతున్నాయి మరియు కొత్త సాంకేతికతలు అభివృద్ధి చెందుతున్నాయి. అంతరిక్ష పర్యాటకం ద్వారా మనం కొత్త ప్రపంచాలను అన్వేషించగలుగుతాము. భవిష్యత్తులో మనం కూడా అంతరిక్షంలో విహరించే రోజులు దూరంలో లేవు. ఈ ప్రయాణాలు మనకు కొత్త అనుభవాలను, కొత్త అవకాశాలను అందిస్తాయి. అంతరిక్ష పర్యాటకం మన జీవితాలను మార్చే శక్తి కలిగి ఉంది. ఇప్పుడు ప్రతి ఏటా వేసవి కాలం చాలా వేడిగా ఉంటుంది కదా. 2020 నుండి ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు చాలా పెరిగాయి. 2023 సంవత్సరం అయితే చరిత్రలోనే అత్యంత వేడి సంవత్సరాలలో ఒకటిగా నమోదైంది. ఈ పరిస్థితి వాతావరణ మార్పు గురించి మన ఆలోచనలను మార్చింది. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు మరియు కంపెనీలు కాలుష్యాన్ని తగ్గించడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి. 2022లో ప్రపంచ జనాభా 8 కోట్లకు చేరుకుంది.
చైనాను అధిగమించి భారతదేశం అత్యధిక జనాభా కలిగిన దేశంగా మారింది. పెరుగుతున్న జనాభా వల్ల ఆహారం, నీరు, ఇల్లు వంటి వనరుల కొరత పెరుగుతోంది. సూర్యుడు మరియు గాలి నుండి వచ్చే శక్తిని పునరుత్పాదక ఇంధనం అని అంటారు. ఈ ఇంధన వనరులు చాలా దేశాలలో చౌకగా లభిస్తున్నాయి. 2023లో కొత్త విద్యుత్ ఉత్పత్తిలో 70% కంటే ఎక్కువ పునరుత్పాదక ఇంధన వనరుల నుండి వచ్చింది. ఇది పర్యావరణానికి మాత్రమే కాకుండా మన ఆర్థిక పరిస్థితికి కూడా మంచిది. మానసిక ఆరోగ్యం గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. ఒత్తిడి, ఆందోళన, ఒత్తిడి, వ్యక్తిగత జీవితం, మన్య సమతుల్యత వంటి సమస్యలను పరిష్కరించడానికి కంపెనీలు మరియు ప్రభుత్వాలు కొత్త విధానాలను అమలు చేస్తున్నాయి. మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మనమందరం ఆరోగ్యంగా మరియు సంతోషంగా ఉండగా. బిట్కాయిన్, ఎథీరియం వంటి క్రిప్టోకరెన్సీలు కొత్త తరహా డబ్బు లాంటివి. వీటి విలువ ఎప్పుడూ మారుతూనే ఉంటుంది. అయినప్పటికీ వీటిని ఉపయోగించే వాళ్ళ సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని బ్యాంకులు కూడా తమ సొంత డిజిటల్ కరెన్సీలను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. కొత్త టెక్నాలజీ వల్ల మనుషుల జీవితకాలం పెరుగుతోంది. వృద్ధాప్య లక్షణాలను తగ్గించడానికి శాస్త్రవేత్తలు కొత్త మందులను కనిపెడుతున్నారు. భవిష్యత్తులో మనుషులు ఇంకా ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించే అవకాశం ఉంది. నెట్ఫ్లిక్స్, డిస్నీ ప్లస్, HBO Max లాంటి యాప్స్ ద్వారా ఇప్పుడు మనం సినిమాలు, సీరియల్స్ ఎప్పుడైనా చూడొచ్చు. టీవీలు చూసేవాళ్ళ సంఖ్య తగ్గుతోంది. ప్రపంచవ్యాప్తంగా వీక్షకులను ఆకర్షించడానికి స్ట్రీమింగ్ కంపెనీల మధ్య పోటీ చాలా ఉంది. ఈ వీడియోలో ప్రపంచం గురించి 10 ఆసక్తికరమైన విషయాలను తెలుసుకున్నాం. ఈ విషయాలు మీకు కొత్తగా అనిపిస్తే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో కలుద్దాం.